ఏం కార్యక్రమం చేసుకుంటామమ్మా? బడిబాట కార్యక్రమం చేసుకుంటాం. బడిబాట కార్యక్రమంలో మనము ముందు ఏం చేసుకోవాలి? ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి కదా. దాంట్లో ముందుగా మన ప్రణాళిక కోసం ఏమేమి వస్తువులు రెడీ చేసుకోవాలి చెప్పమ్మా? ఫస్ట్ మనము లిస్ట్ తయారు చేసుకోవాలి. తయారు చేసుకోవాలి. నెక్స్ట్ తయారు చేసుకోవాలి. ఎవరెవరిని ఇందులో భాగస్వామ్యం చేయాలమ్మా? ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనకి ముందు మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మరియు కిషోర బాలికల్ని కూడా స్వచ్ఛంద సంఘాల వారిని కూడా మనము ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఇంతకుముందు గత సంవత్సరం మన అంగన్వాడీ కేంద్రంలో చదివిన పిల్లలు ఉన్నత స్థాయిలో ఉన్న వారిని కూడా మనము ఇందులో బాలమేళ అంటే ఏంటి? బాలమేళ అంటే హిందీ పదం మేడం. బాలమేళ అంటే ఒక యాత్ర టైప్ మేళ కాదు. ఈసీసీ డే ఎక్కడ చేస్తారు? బాలమేళ ఎక్కడ చేస్తారు? ఈసీసీ డేకి బాలమేళకి తేడా ఏంటంటే ఈసీసీ డే ఏమో మన స్కూల్లో చేస్తారు. బాలమేళ గ్రామస్తులందరి మధ్యలో గ్రామంలో ఎన్ని సెంటర్లు ఉంటాయో అన్ని సెంటర్లు కలిపి గ్రామం మధ్యలో ఎక్కడైనా మనం పెట్టుకొని చేసేదాన్ని బాలమేళ అంటారు. ఈసీసీ డే మాత్రం ఎవరి సెంటర్లో వాళ్ళు చేస్తారు. బాలమేళ అన్ని సెంటర్లు అంటే ఒక ఊరిలో ఉన్న అన్ని సెంటర్లు కలిపి అందరి భాగస్వామ్యంతో అంటే వాళ్ళ సర్పంచులు వార్డు మెంబర్లు అట్లా ఉంటారు కదా, అది దానికి కానీ వీళ్ళకు కమ్యూనిటీ భాగస్వామ్యం కావాలి. అక్కడ మనకి ఓన్లీ తల్లిదండ్రులే వస్తారు ఈసీసీ డేకి. ఇక్కడ మాత్రం కమ్యూనిటీ అందరూ ఉండాలి బాలమేళ. అది పెద్దగా చేసుకుంటా అట్లా. స్పీచ్ కూడా మేడం మొదటగా మా ఆఫీస్కి వెళ్ళిందల్ల అక్కడ మేడం చెప్తే మంచిగా మొదటగా మేము హైదరాబాద్ డైరెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ట్రైనింగ్ సూపర్వైజర్స్ని ఒక 12 మందిని వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని వచ్చి విడతల వారీగా మా జగిత్యాల ప్రాజెక్టులో ఉన్నటువంటి 4 ప్రాజెక్టులకి మొదటగా జగిత్యాలు, తర్వాత ధర్మపురి, తర్వాత మల్యాల, తర్వాత మెట్పల్లి ప్రాజెక్ట్ని 4 ప్రాజెక్టులుగా మేము తీసుకొని విడతల వారీగా ఒక్కొక్క ప్రాజెక్టులో ఫస్ట్ 3 రోజుల ట్రైనింగ్ సెషన్ను 4 బ్యాచ్లుగా చేసి ఇక్కడ కలెక్టరేట్ ఆఫీసులో 4 బ్యాచ్లు ఇప్పుడు నడుస్తున్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన చిన్నపిల్లలు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల యొక్క శారీరక, మానసిక, మేధో వికాస, భావోద్వేగ, సాంఘిక మరియు సృజనాత్మకత అభివృద్ధిని పెంపొందించడంతో పాటు పిల్లలు అంగన్వాడీ కేంద్రంలోకి ఆటపాట, కథ, సృజనాత్మకత, ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు అన్నీ నేర్చుకొని ముందు ఇంకా పై స్కూల్స్కు వెళ్ళినా కానీ ముందు సమాజంలో బతకడానికి కూడా అన్ని స్కిల్స్ను కూడా ఇక్కడనే అంగన్వాడీ కేంద్రంలోనే ఇచ్చే దశలుగా ప్రీ స్కూల్ కరికులంను నేషనల్ పాఠ్య ప్రణాళిక 2020కి అనుగుణంగా కొత్త విధానాలను ప్రీ స్కూలు కరికులంను సులభతరం చేస్తూ
ఈ కొత్త ట్రైనింగ్లు కరికులంను సులభతరం చేస్తూ మేము ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్స్కి మన స్టేట్ లెవెల్లో 35,700 మంది అంగన్వాడీ టీచర్స్కి కూడా ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన జగిత్యాల డిస్ట్రిక్ట్లో మొదటగా జగిత్యాల ప్రాజెక్ట్ని తీసుకొని ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.